చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. మరో 15 మందికి గాయాలయ్యాయని చెప్పారు. వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారన్నారు. టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని సీఐ స్పష్టం చేశారు. మధురైకి పోతున్న రంగనాథన్ ట్రావెల్స్ అనే ప్రైవేట్ బస్సు రాత్రి ప్రమాదానికి గాజులపల్లి ఫ్లైఓవర్ దగ్గర గురైంది. గాజులపల్లి ఫ్లైఓవర్ దగ్గర పోతున్నప్పుడు ఒక టిప్పరు లారీ నెతివేగంగా నిర్లక్ష్యంగా రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొనడం జరిగింది. బస్సు వెనకాల టైర్కి ఢీకొనడం వలన ఆ బస్సు కంట్రోల్ తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో నలుగురు అక్కడికక్కడిగా మరణించారు, 15 మంది గాయాలైనాయి. ఈ విషయంపై కేసు దర్యాప్తు చేసి కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. గాయపడిన వాళ్ళను 9 మంది చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి, 6 మందిని శీలాపల్లి సిఎంసికి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ప్రస్తుతానికి ప్రమాదం లేదని తెలుస్తూ ఉంది. అయినా కానీ వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి కరెక్ట్గా ఆదేశించడం అనేది, దీని మీద ఉన్నతాధికారులు కూడా నిశ్చితంగా పరిశీలించి ఎప్పటికప్పుడు వాళ్ళ బంధువులు కూడా ఇన్ఫార్మ్ చేసి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.